జాతిపిత గతించి ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయి 65 క్యాలెండర్లు చిరిగిపోయాయి. కట్ చేస్తే ఇవాళ గాంధీగిరి అడ్రస్ వెతుక్కుంటోంది. గాడ్సేలైతే వెతక్కపోయినా కనిపిస్తారు. గాడ్సేలంటే నా దృష్టిలో అవకాశవాదులు, ఆవేశపరులు మాత్రమే. ఏ మూల వెతికినా వీళ్లే తమ తమ ఉనికిని చాటుకుంటున్న విచిత్రమైన పరిస్థితి. మహాత్మా, మమ్మల్ని క్షమించు. ఎందుకంటే నాథురాం గాడ్సేల మాస్కులకే మా దగ్గర విపరీతమైన డిమాండ్. ఆడంబరంగా కాదు, గంభీరంగా బతకాలన్న గాంధీజీ సూత్రిక నుంచి మన వర్తమానం పెడార్థం తీసుకుంటోంది. ఏది కరెక్ట్ అన్నది కాదు. ఈ రోజుల్లో ఎవడు కరెక్ట్ అంటూ సన్మార్గుల్ని దుర్బిణి వేసి వెతుక్కునే పరిస్థితి దాపురించిందంటే గాంధీ లెక్కలు తారుమారయ్యాయనే కదా దాని అంతరార్థం. సత్యం, అహింస, దైవ చింతన అనబడే 3 స్తంభాల మీద సొసైటీ నడవాలన్న ఆయన స్వప్నం ఇవాళ చెదిరిపోయిందా? విలువల్ని నమ్ముకున్నాడు కనుకే ఆ తాత జాతిపితయ్యాడు. కానీ అందరూ ఎదగాలి, అందరూ అందరినీ నమ్మేలా బతకాలి, నియమబద్ధమైన నాయకత్వం వర్ధిల్లాలంటూ గాంధీ చూపిన మార్గం ఇవాళ పూర్తిగా వంకర్లు తిరిగిపోయిందా? వ్యక్తి పూజకు ఎప్పుడూ దూరంగా జరిగే గాంధీజీ చిరకాలం గుర్తుండిపోవాలని తనకు తాను ఎప్పుడూ కోరుకోలేదు. చౌరస్తాల్లో విగ్రహాలు కట్టించుకుందామని అనుకోలేదు. హైవేలకు, పార్కులకు తన పేర్లు పెట్టమని ఏ పుస్తకంలోనైనా రాసుకున్నట్లు తెలియదు. ఇవాళ ఆయన విగ్రహాన్ని కూడా వివాదానికి వాడుకోవడం కనిపిస్తోందంటే ఆ తప్పు గాంధీది కాదు, గాంధీని బజారుకి ఇచ్చిన మన అందరిది. असेंबली के अंदर आप देखिए गांधी जी की स्टेचू लाके बिठा दिए, किसके बाप की बिल्डिंग किसको लाके बिठाए। तारीख बदलना चाहते हैं हिंदुस्तान की। निजाम सरकार बनाए सो असेंबली है, उसमें बैठ के हमारी तारीख को बदलने की बात करते. మహాత్ముడి లైఫ్ స్టైలే కాదు, విజన్ కూడా వెరీ వెరీ స్పెషల్. చాలా విశిష్టంగా ఉండేది. ఉన్నతంగా ఉంటూనే సామాన్యుడితో కలిసిపోయేవాడే అసలైన నాయకుడవుతాడన్నది ఆయన అంచనా. అలాగే జీవితంలో గెలవాలంటే 7 భయంకరమైన పాపాలకు దూరంగా బతకమన్నాడు. వాటిలో మొదటి 3 కష్టపడకుండా సంపాదించడం, నైతికత లేని వ్యాపారం, త్యాగం తెలియని మతం. చివరిది పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, నియమ నిబద్ధత లేని రాజకీయం. ఎక్కడుందది? కడుపు మండినప్పుడు, అడిగింది దొరకనప్పుడు యుద్ధం చేస్తే తప్పు లేదన్నాడు. కానీ ఆయుధాలు వాడొద్దన్నాడు. అహింసతో గెలవచ్చంటూ సత్యాగ్రహం అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని పరిచయం చేసి వెళ్ళాడు. మరి గాంధీ మార్కు సత్యాగ్రహాలన్నీ ఇప్పుడు అపహాస్యాలుగా మారిపోయి దిక్కుమాలిన దేశంలో ఇంకా ఎన్ని సత్యాగ్రహాలు చేయాలంటూ ఒక రకమైన అసహనాన్ని పుట్టిస్తున్నాయి. రాత్రి భోజనం చేసినా కానీ ఇలా తినలేదు అని చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్ని ఉపవాసాలు ఉండాలి, ఎన్ని దీక్షలు చేయాలి ఈ దిక్కుమాలిన దేశంలో. చెడు అనకు, వినకు, చూడకు అనబడే 3 కోతల సిద్ధాంతం అయితే చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం. ఇప్పుడు అందరూ అంటున్నారు, అందరూ వింటున్నారు, అందరూ చూస్తున్నారు. ఏ కొందరో పుణ్యాత్ములు తప్ప. అలాగే అర్ధరాత్రి ఆడజన్మ అనబడే గాంధీ కళ ఢిల్లీ నడివీధుల్లో మొన్నటి గ్యాంగ్ రేప్ నేపథ్యంలో ఛిద్రమైపోయింది. ఎలాగైతేనేం మన గాంధీ తాత ముత్తాతయ్యాడు. కానీ ఇంకెన్ని తరాలు గుర్తుంటాడో మాత్రం తెలియదు. మహాత్మా, మళ్ళీ క్షమించు.